ఎల్ నినో ఇప్పుడు ఈ మాట దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. మారుతున్న వాతావరణం రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జలాశయాలపై పెను ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం తుంగభద్ర డ్యాంపై పడినట్లు అధికారులు చెబుతున్నారు. డ్యాంలోకి ప్రవాహం తగ్గి నీటి మట్టం పడిపోయే ప్రమాదముందన్న అంచనాలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఓవైపు భూగోళం వేడెక్కుతూ వాతావరణం మార్పులకు లోనవుతూ ఉండగా మరోవైపు ఎల్ నినో మరింత ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది. ఈసారి రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం తుంగభద్ర జలాశయం ప్రవాహాలపై పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది జూన్ 6 నాటికి తుంగభద్రలో 22 టీఎంసీల నీరు ఉండగా ఈసారి అదే తేదీకి 9 టీఎంసీల లోపే నీరు నిల్వ ఉంది. 2024లో 472 టీఎంసీల వరద వస్తే 273 టీఎంసీలు నదిలోకి వదిలేసి 198 టీఎంసీలు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు అవసరాలకు విడుదల చేశారు. 2025లో 425 టీఎంసీల వరద రాగా 250 టీఎంసీలు నదిలోకి వదిలి మరో 175 టీఎంసీల నీటిని కాలువల ద్వారా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంకా తుంగభద్రలోకి ఇన్ఫ్లో ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తుంగభద్ర డ్యాంలో దాదాపు మనకు 21 టీఎంసీ ఈ రోజు ఉన్నాయి. ఈరోజు మాత్రము 9.9 టీఎంసీ మాత్రమే ఉంది. ఈ ఎలినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు మనకు ఇన్ఫ్లోస్ చాలా తక్కువ వచ్చినాయి. గత సంవత్సరం మే నెలలోనే మనకు 15 టీఎంసీల వాటర్ టీబీ డ్యాంలో నిల్వ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రము మనం పెట్టుకున్న నీళ్ళే ఉన్నాయి లాస్ట్ ఇయర్వే. ఈ సంవత్సరం ఇంకా ఇన్ఫ్లోస్ స్టార్ట్ కాలేదు. 2 రోజులు, ఒకరోజు 1500, ఒకరోజు 1700 మాత్రమే ఇన్ఫ్లోస్ వచ్చినాయి. యాజ్ ఆన్ టుడే ఓన్లీ 9.9 టీఎంసీ మాత్రమే ఉంది టీబీ డ్యాంలో. గత ఏడాది హెచ్ఎల్సీ ద్వారా రికార్డు స్థాయిలో 32 టీఎంసీల నీరు అనంతపురం జిల్లాకొచ్చింది. టీబీ డ్యాం గేట్లు మార్చడం వల్ల కర్నూలు జిల్లాకు వెళ్లే ఎల్ఎల్సీ ద్వారా రబీ పంటకు పూర్తి స్థాయిలో నీరివ్వలేకపోయారు. ఈసారి ఎల్ నినో ప్రభావంతో అనంతపురం, కర్నూలు జిల్లాలోని కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ముందే అంచనా వేసి అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా పెన్నా, అహోబిలం రిజర్వాయర్లో మరో 10 నెలలకు సరిపడా నీటి నిల్వను ఉంచినట్లు తెలిపారు. ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల నీటి ఎద్దడి వస్తుందనే ప్రజల భయాందోళనను అధికారులు కూడా వ్యక్తం చేయడం వల్ల మనం 2.8 టీఎంసీ వరకు మనం వాటర్ స్టోర్ చేయడం జరిగింది. ఆ 2.8లో ఇంతవరకు వాడంగా ఈ సంవత్సరం వాడిన తర్వాత ఇంకా 2.2 టీఎంసీ వరకు కూడా ఇంకా వాటర్ స్టోర్ చేసి పెట్టాం సేఫ్ సైడ్. అంటే ఇంకొక 6 నెలలు అయినా కూడా మనకు నీళ్లు, డ్రింకింగ్ వాటర్ మనం సప్లై చేయగలుగుతాం పిఏబిఆర్ డ్యామ్ నుంచి. రిజర్వాయర్ పోయిన సంవత్సరం రిజర్వాయర్ నిండటమే కాకుండా చాలా వాటర్ సర్ప్లస్ ఇక్కడ పోయింది. సో ఆ సర్ప్లస్ వాటరు కాకపోయినా మనకు రిజర్వాయర్లో రిక్వైర్డ్ కెపాసిటీ ఈ ఋతుపవనాల వల్ల అక్యుములేట్ అయితే చాలు. ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఆలస్యమై నీటి లభ్యత లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగుకు ఇబ్బందులు లేకుండా నీరు విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.